హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో రైతులకైతే రైతు బంధు డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు కదా. సో ఎందుకంటే యాసింగ్ పంట ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. సో యాసింగ్ పంటకి పెట్టుబడి సాయం కింద వచ్చేసి మనకి ప్రభుత్వం నుంచి అయితే డబ్బులు అయితే రావాలి. సో కొన్ని కారణాల వల్ల డబ్బులు అయితే రాలేదు, ఎందుకంటే మనకి ఇంతకుముందు ఎలక్షన్ అయింది. సో ఎలక్షన్ తర్వాత రిజల్ట్ కూడా వచ్చింది. సో ఈసారి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని అంటే వ్యాఖ్యలు అయితే చేసింది. ఎందుకంటే రైతులకైతే రైతు బంధు పథకం కింద అయితే డబ్బులు పెంచుతామని చెప్పారు. సో ఆ డబ్బులు పెంచిన తర్వాత మనకి ఇస్తారా ఇవ్వరా అని చాలామందికి డౌట్ అయితే ఉంది కదా. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకైతే ఫుల్ అప్డేట్ అయితే ఇచ్చేస్తాను కాబట్టి ఈ రోజు వీడియో మాత్రం మీరు పూర్తిగా ఎండ్ వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. సో దాంతోపాటు మీ తోటి రైతులు అయితే ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మెయిన్ టాపిక్కి వెళ్దాం. సో టాపిక్ వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. దాంతోపాటు ఒక వీడియోని మాత్రం లైక్ చేయండి. సో ఈసారి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే రేవంత్ సార్ అయితే కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది. ఎకరానికి వచ్చేసి అంతకుముందు ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే ఈసారి మేము 15,000 లేదా 16,000 అయితే ఇస్తామని చెప్పారు. సో ఎగ్జాక్ట్‌గా మనకైతే 16,000 అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఆ 16,000 రూపాయలు అనేది ఈసారి ఇస్తారా ఇవ్వరా చాలా మందికి డౌట్ అయితే ఉంది కదా. సో వాళ్ళ ప్రభుత్వం ఫామ్ అయింది కాబట్టి కంపల్సరీ 16,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈసారి యాసంగి పంట నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో యాసంగి పంటకి సంబంధించిన డబ్బులు అనేది ప్రభుత్వం మొత్తం సెట్ అయిన తర్వాత వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం సో మనకి రైతుల ఖాతాలో అయితే కంపల్సరీ డబ్బులైతే వచ్చేస్తాయి. అది ఈ రోజా రేపు అనేది మనకైతే పూర్తిగా క్లారిటీ అయితే రాలేదు. ఇన్ఫర్మేషన్ రాగానే మీకైతే వీడియో రూపంలో తీసుకొస్తాను. ప్రభుత్వంలో అంటే మొత్తం సెట్ అయిన తర్వాత మనకి రైతులుగా డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ అదే ఫామ్‌తో మళ్ళీ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని అధికారులైతే రాజీనామా చేయడం అయితే జరిగింది కదా. సో అధికారులన్నీ సెట్ చేసిన తర్వాత రైతుల ఖాతాలో అయితే రైతు బంధు డబ్బులైతే కంపల్సరీ అయితే వచ్చేస్తాయి. యాసంగి పంటకి ఎలాంటి టెన్షన్ అయితే లేదు. సో ఇన్ఫర్మేషన్ రాగానే మీకు వీడియో తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్‌కి మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. జై హింద్.